దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అనేది సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, దేశం పాటిస్తుంది అనేది కాంగ్రెస్ కార్యకర్తల డైలాగ్. దేశం నుంచి తెలంగాణకు కాదు, తెలంగాణ నుంచి ఢిల్లీకి ఏం కావాలనో చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి ఏదోలా వచ్చి వెనుకకు మారిపోవడం కాదు, ఇక్కడ ఉన్నోళ్లకు ఏం చేయాలనో చెప్పిపోవడానికే వచ్చిన అన్నంత రేంజ్లా బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగ్ తీరుగా చేస్తున్నాడట. పట్టుబట్టి బీహార్ రాష్ట్రం తర్వాత కులగణన సర్వే చేసిన రాష్ట్రంగా తెలంగాణను నిలుపుడే కాదు, కేంద్ర సర్కారు కూడా కులగణన చేయకుంటే తప్పుల పడతామని ఒప్పుకునే తట్టు చేసిండు. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% ఇయ్యాల్సిందే, లేకుంటే కేంద్రం మెడలుంచుతాం అన్నట్టు పోరాటానికి దిగిండు. రాహుల్ గాంధీ ఆలోచన అమలు చేసుకుంటా సెంటర్ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నాడు. దేశం మొత్తంలో ఉన్న బీసీ లీడర్లను ఏకం చేసే ఉపాయము కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన పనిని పార్టీ ముంగట పెట్టిండు. తెలంగాణలని కాదు, యావత్ భారతదేశాన్ని ఆలోచనలో పడేసిండు. ఇది రేవంత్ రెడ్డి మార్కు అన్నట్టు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడో దాన్ని దేశం మీద ఎట్లా రుద్దుతాడో అని అధికారంలో ఉన్న లీడర్లు భయపడేటట్టు చేస్తున్నాడు. సొంత కులం నుంచి వ్యతిరేకత వచ్చిన రేవంత్ రెడ్డి ధైర్యం చేసి ఈ పని చేసిండని రాహుల్ గాంధీ మెచ్చుకునేటట్టు పనిచేసిండు. ఇసోంటి లీడరు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకునేటట్టు చేసిండు. అందరికి కష్టమైన పనిని రేవంత్ రెడ్డి తెలివిగా చేసిండని సొంత పార్టీలే మాట్లాడుకునేటట్టు చేసిండు. ఇది కాంగ్రెస్ మార్కు కాదు, రేవంత్ రెడ్డి మార్కు. అది దేశం మొత్తాన్ని కదిలిస్తుంది అన్నట్టు చేస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మజాకా అని అంటుర్రు.